హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ. జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి. చిన్నపిల్లలకి కాదు, పెద్ద వయసు వారు కూడా స్వీట్స్ ఎక్కువగా ఇష్టమున్న వారికి ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. మనకి ఎన్ని స్వీట్స్ కావాలి అంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇలా తీసుకోండి. నేను ఒక 10 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక 10-12 బాదం పప్పులు, ఒక 10-12 జీడిపప్పులు వేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుని వీటిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇలా మనం గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా కూడా ఇలా వేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. ఇప్పుడు ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి, కానీ పచ్చి కొబ్బరిని నెయ్యిలో బాగా ఫ్రై చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. ఇవన్నీ కలిసిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుని ఇలా టీ స్పూన్తో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పోసి వీటిని బాగా కలపండి. పాలనేవి ఎక్కువగా తీసుకోదండి, కొంచెం పాలతోనే ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది. చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే రావాలి. ఈ విధంగా కలిపి తీసుకోండి. దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిపడుతుంది. కొబ్బరి పొడి అనేది పాలను బాగా పీల్చుకొని ముద్ద అనేది కొంచెం గట్టిగా వస్తుంది. అంతవరకు కూడా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోండి. కొంచెంగా వాటర్ పోసి దీనిని మెత్తని లిక్విడ్ లాగా, చిక్కని లిక్విడ్ లాగా కలపండి. మరి ఎక్కువగా వాటర్ అనేవి పోయొద్దండి. బ్యాటర్ బాగా చిక్కగానే ఉండాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా మాత్రమే కలుపుకోండి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఇలా బ్యాటర్ రెడీ అయ్యింది కదా. స్వీట్ కూడా ముద్ద అనేది బాగా గట్టిగా వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకుంటూ మనం చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకుందాం. అంటే సిలిండర్ షేప్లో వస్తాయండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసుకోండి. మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటే అన్ని స్వీట్స్ అనేవి చేసుకోండి. ఇలా రోల్స్ అనేవి చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. ఈ సైజులోనే చేసుకోండి. ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా కరెక్ట్గా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానికి చుట్టూ ఉన్న లేయర్ని కట్ చేసుకుందాం. వైట్ బ్రెడ్తో మాత్రమే మనం స్వీట్ అనేది చేయబోతున్నామండి. చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని చాక్తో కానీ ఇలా సిజర్తో కానీ కట్ చేసి అదంతా కూడా పక్కన పెట్టేసుకోండి. మధ్యలో ఉన్న బ్రెడ్ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా చేదుగా అనిపిస్తుందండి, కొంచెం లైట్గా చేదుగా అనిపిస్తుంది, మాడినట్లు ఉంటుంది కదా. ఆ చేదు అనేది లేకుండా స్వీట్ అనేది టేస్టీగా రావాలి అంటే ఆ చుట్టూ ఉన్న లేయర్ని కట్ చేసుకోండి. ఇప్పుడు పూరీ పీట మీద తీసుకుని ఇలా రోలర్తో నేను చూపించిన విధంగా చపాతీలాగా వత్తండి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తినట్లయితే బ్రెడ్ అనేది ఇలా కొంచెం సాగుతున్నట్లుగా వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బుల్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి ఇలా బ్రెడ్లో మధ్యలో పెట్టుకుంటూ నేను చూపించిన విధంగా పైకి రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మైదా పిండి పేస్ట్ని ఇలా అంచులకి అంటించండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి. ఈ పేస్ట్ అనేది చిక్కగానే ఉండాలి. అప్పుడే ఇది కరెక్ట్గా బ్రెడ్ రోల్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే
బ్రెడ్ అంతా కూడా నానిపోయి మన వేళ్ళకి అంటుకుపోతూ ఉంటుంది. రోల్ అనేది కరెక్ట్గా రాదు. మైదా పిండిని కొంచెం చిక్కగానే కలుపుకుని ఇలా అంటించినట్లయితే ఎక్కడైనా ఓపెన్ అనేది ఉంటే ఈజీగా అంటుకుపోతుందండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోండి. సైడ్స్ మాత్రం ఓపెన్ అలాగే వదిలేయండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా రోల్ చేసుకుని బుల్లెట్స్ అన్నీ కూడా వాటిలో పెట్టుకుని మొత్తం అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి ప్లేట్లోకి సర్దుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇలా అన్నీ కూడా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ కానీ స్వీట్ బుల్లెట్స్ కానీ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని అలా నెయ్యిలో వేసుకోండి. ఇలా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్ని వైపులో కూడా కరెక్ట్గా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా మాడనివ్వకండి, ఎక్కువగా వేగాల్సిన పని లేదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా అయినా మీరు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం మొత్తం తగ్గించి పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా నెయ్యిలో అన్నీ కూడా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 1 కప్ షుగర్ వేసుకుని 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఇలా పోసుకున్నాం కదా, వాటర్ని బాగా కాగించండి. పంచదార అంతా కూడా వాటర్లో బాగా కరిగి ఇలా పాకం అనేది రెడీ అవ్వాలి. ఈ విధంగా కరిగించండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఈ పాకం అనేది గులాబ్ జామున్ పాకం లాగా తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ చిక్కగా రావాల్సిన పని లేదు. ఈ విధంగా మనం చేతులతో కొంచెం జ్యూస్ని టచ్ చేసి చూసినట్లయితే చేతికి కొంచెం గమ్ముగా అనిపించాలండి. అంటే జిగురుగా అనిపించాలి. ఆ విధంగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రోల్స్ అన్నీ కూడా అలా పాకంలో వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా కళాయిలో సర్దుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే స్వీట్ అనేది పాకాన్ని బాగా పీల్చుకొని బ్రెడ్ రోల్ అనేది పాకం బాగా పీల్చుకుని జ్యూసీగా ఇలా వస్తుందండి. ఈ విధంగా అన్నీ కూడా చేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. కమ్మగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్తోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ప్రాసెస్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి బాగా నచ్చే స్వీట్ రెడీ అయిపోయిందండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.